అటవీశాఖ మొండి వైఖరిపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెడ్మ బొజ్జు 24 గంటల డెడ్లైన్ ని పట్టించుకోలేదు ఉన్నతాధికారులు. రేపటి నుంచి సహాయ నిరాకరణ ఆందోళనలకు వెడ్మ బొజ్జు పిలుపునిచ్చారు. ఇందర్పల్లి, జన్నారం, ఉడుంపూర్లో ఎఫ్ఐఆర్ఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు ఉదయం 9 గంటల వరకు వేచి చూస్తామని చెప్పారు వెడ్మ. అవసరమైతే గాంధేయ మార్గం లేదంటే ఆదివాసీల మార్గంలో వెళ్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని అటవీశాఖ చూస్తోందంటున్నారు బొజ్జు. అటవీశాఖ రాజకాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు. ఆదివాసీల కోసం పదవినైనా వదులుకుంటారంటున్నారు వెడ్మ బొజ్జు. ఈ రోజు ఆల్రెడీ ఉడుంపూర్లో స్టార్ట్ చేశారు. ఏం చేశారు? సహాయ నిరాకరణ మనం ఏది కూడా సపోర్ట్ చేసేది లేదు, డిసైడెడ్. అదేవిధంగా నేను సర్పంచులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వ్యాపారస్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే బేస్ క్యాంప్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో మీ పిల్లల్ని మీరు రిటర్న్గా మీరు ఇళ్లలో పిలిపించుకోండి. రేపటి నుంచి ఎవరు కూడా వాళ్ళ బేస్ క్యాంప్కి వెళ్ళొద్దు. ఎందుకు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నంత వరకు కూడా ఈ యొక్క ఫారెస్ట్ విషయంలో ఎవరు కూడా పనులు చేసేది లేదు. ఆ యొక్క నిర్ణయానికి మీరు అందరూ రండి. తపాల్పూర్ చెక్ పోస్ట్ని నేను దాటనియా, అటు ఖానాపూర్ దాటనియా, అటు నేను ఇంద్రవెల్లి నేను లోపల రానియా. నా నియోజకవర్గ పరిధిలో కూడా సపరేట్ సామ్రాజ్యాన్ని మేము స్థాపిస్తాం ఇక్కడ ఫారెస్ట్ వ్యతిరేకంగా. దీనిలో డౌట్ లేదు. అనుకుంటారు కావచ్చు కేవలం ఇది ఎంతే చేస్తారు కదా అని. నేను ఇంతే వ్యక్తిని కాదు, చూడడానికి చిన్న కనబడదు కావచ్చు. నేను ఉమ్మడి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని లేపుతా. లక్ష్మీనారాయణ వ్యక్తి మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఉడుంపూర్ ఎప్పారు మీద యాక్షన్ తీసుకోవాలి. అదే దండేపల్లి ఎప్పారు, జన్నారం ఎప్పారు, కడెం ఎప్పారు అండ్ ఖానాపూర్ ఎప్పారు, అక్కడ దిమ్మదుర్తి ఎప్పారు కూడా అక్కడ పెంబి వాళ్ళని చాలా హరాస్మెంట్లు చేస్తున్నారు. ఎవరైతే నా నియోజకవర్గ పరిధిలో చేస్తున్నారో ముందస్తుగా అయితే ఇమీడియట్లీ చేసేది ఉడుంపూర్ అండ్ జన్నారం అండ్ ఇందన్పల్లి, ఈ ముగ్గురు మీద ఇమీడియట్లీ యాక్షన్ జరగాలి. జరగకపోతే రేపు అన్ని ఒక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ తీర్మానాలు అవుతాయి. రాయసేంటర్లు అందరూ కూడా తీర్మానాలు చేస్తారు. మిగతా పార్టీలు కూడా ఈ ఉద్యమంలో మేము కలిసి వస్తామంటే మీరు కలిసి పనిచేయండి. ఈరో నేను పార్టీ తరఫున నడిపించడానికి నేను అంటే ఆ యొక్క ఆకులు కాల కంటే ముందు ఏం చేద్దామనేది ఈరోజు అటవీ శాఖ వాళ్ళు ఆలోచన చేయాలి. చాలామంది అనుకుంటారు అధికార పార్టీ మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకం. నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, స్పష్టమైన నిర్ణయం చెప్తున్నా. నేను అటవీ శాఖకి వ్యతిరేకం, కానీ ఆ అటవీ శాఖ కంటే మొత్తం శాఖకి కాదు, కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చట్టాన్ని వయలేషన్ చేసేది ఎవరంటే కేవలం అటవీ శాఖ వాళ్ళే. చట్టానికి విరుద్ధంగా నడుస్తున్నారు. సపరేట్ సామ్రాజ్యం అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు సామ్రాజ్యం ఏర్పాటు చేయడం మీరు కాదు. ఎక్కడైతే మీ టైగర్ జోన్ అని పేరు తీసుకొచ్చారో జన్నరం నుంచే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు నిర్ణయం కూడా తీసుకున్నాం.